ఈరోజు శుభ సోమవారం. చవితి మార్గశిర మాసం 8వ తారీఖు సంకష్టహార చతుర్థి. మరి ఆ గణనాథునికి నేను మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా. మరి గణపతికి ఒక 2 గరకపూసలు, ఒక 2 మందార పువ్వులు, ఆయనకు కొంచెం బెల్లం ముక్క పెట్టుకున్నా చాలు. ఎందుకంటే ఈ వ్రతం చేసుకున్న వాళ్ళు యథావిధిగా ఎట్లా చేసుకుంటారో అట్లా చేసుకోవాలి. కానీ వ్రతం చేసుకున్న వాళ్ళు కూడా ఇట్లా 2 గరకపూసలు అట్లా ఒక పువ్వు, ఒక బెల్లం ముక్క పెట్టుకొని కూడా మరి మనస్ఫూర్తిగా నిర్మలమైన మనసుతోటి ఆయనను స్మరించుకుంటే ఆ గణనాథుని మరి ప్రతి ఒక్కరి వెంట ఉంటాడు. మరి ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు మరి ప్రతి ఒక్కరికి ఎల్లప్పుడూ ఉంచుతాడు. మరి ఆ గణనాథుడు, ఆ గౌరీ తనయుడు, ఆ పార్వతీ పరమేశ్వర్లు ఈరోజు సోమవారం రోజు వచ్చింది సంకష్టహార చతుర్థి. ప్రతి ఒక్కరికి శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. అగజానన పద్మార్కం అనేకదంతం భక్తవాస ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఈ అరటి పండ్లు, కమల అరటి పండ్లు తీసుకుంటే ఇట్లా వచ్చినాయి, పెట్టుకున్నా. నేను సేమియా పాయసం ఆ మహాదేవునికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నా. ప్రతి ఒక్క కుటుంబం ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గజముఖ రూప గౌరీ తనయ గంగాధర సుత గణపయ్య పాహి మాం గజరూప దేవా రక్ష మాం విఘ్నేశ దేవా. ముజ్జగములలో నిన్నే కొలిచే తొలి పూజలతో నిన్నే తలిచే. ముజ్జగములలో నిన్నే కొలిచే తొలి పూజలతో నిన్నే తలిచే. వేడిన వారికి వేకువ నీవే, వేడిన వారికి వేకువ నీవే. లంబోదర పాహి మాం గజరూప. మరి ప్రతి ఒక్కరికి ఆ గౌరీ తనని దీవెనలో పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంకష్టహార చతుర్థి శుభాకాంక్షలు. నిర్మల ఆమంచం.